Dear students, we are learning differentiation chapter intermediate first year mathematics 1B. So ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ 9C. అందులోకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి ఎక్సర్సైజ్ని ఫినిష్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ప్రీవియస్ వీడియో చూడండి. మన ప్లేలిస్ట్లో మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. సో అవి చూసి ఈ వీడియోకి రండి, ఓకేనా? రైట్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకే? సో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 9D సాల్వ్ చేయబోతున్నాం. దానికంటే ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటది అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. మనం ఇప్పటివరకు 9C ఎక్సైజ్ వరకు చేసింది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. అంటే ఒక y = f(x) అనే ఫంక్షన్ని ఒక్కసారి విత్ రెస్పెక్ట్ టు x వన్ టైం డెరివేటివ్ వేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ dy/dx. ఓకే, సో దాన్నే y' అంటాం. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఒక్కసారి డెరివేటివ్ వేస్తే దాన్ని ఏమంటాం? ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో అలా కాకుండా అదే మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనకి డెరివేటివ్ ఎగ్జిస్టే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ చేస్తాం కదా, దాన్ని మళ్ళొక్కసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం అనుకోండి డెరివేటివ్, అప్పుడు మనకు వచ్చేదాన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. అంటే 2 టైమ్స్ డెరివేటివ్ వేస్తే దాన్ని ఏమంటాం? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ డెరివేటివ్, అలా 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 nth ఆర్డర్ డెరివేటివ్ కూడా ఉంటాయి. n టైమ్స్ వేస్తే nth ఆర్డర్ డెరివేటివ్. ఓకే, సో ఇలా ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి డెరివేటివ్ చేసుకుంటూ పోతే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్. సో దీనిలో మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటో ఒకసారి చూద్దాం. డెఫినేషన్ సేమ్ యాజ్ టీజ్ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ లానే ఉంటుంది. సో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మనం ఎలా రాసాం? డెఫినేషన్ f'(x) = లిమిట్ h tends to 0 f(x + h - f(x/h) అని రాసాం కదా. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ f(x). ఓకే, సో ఇఫ్ f ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x, దెన్ ఇట్స్ డెరివేటివ్ f' ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ x. అంటే f' కూడా ఒక xలో ఫంక్షన్ అయితే, సో దాని యొక్క డెరివేటివ్ ఇఫ్ f' ఈజ్ డిఫరెన్షియబుల్, ఇఫ్ f ఈజ్ డిఫరెన్షియబుల్ అయితే ఫస్ట్ డెరివేటివ్ ఇది అవుతుంది. ఇఫ్ f' ఈజ్ డిఫరెన్షియబుల్, f' కూడా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే, దెన్ ద డెరివేటివ్ ఆఫ్ f' ఈజ్ డినోటెడ్ బై f'. ఒక డాష్ ఉంటే వన్ టైం డెరివేటివ్ అన్నట్టు, 2 డాష్లు ఉంటే f" అంటాం. f" అని కూడా చదువుతారు. సో f"తో డినోట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ f. 2 టైమ్స్ డెరివేటివ్ వేస్తే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ f అంటాం. సో ద డెఫినేషన్ ఈజ్ f"(x) = లిమిట్ h tends to 0. ఇక్కడ f'(x) అయితే ఇక్కడ ఏమొచ్చినాయి? f(x + h - f(x/h) వచ్చింది కదా. మరి ఇక్కడ f"(x) అంటే f'(x + h - f'(x/h) వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ second order derivative. Okay, that is denoted with f2. Okay, f(2) of x d² f(x/dx², d² f(x), క్యాపిటల్ d² f(x) అని కూడా చదవచ్చు. d², ఒకవేళ ఈ ఫంక్షన్ కనుక y = f(x) అనే ఫంక్షన్ కనుక అయినట్లయితే, సో దాన్ని 2 టైమ్స్ డెరివేటివ్ వేస్తే ఏం రాస్తాం? d²y/dx². రెండు రోజులు మనం ఏం రాస్తాం? dy/dx రాస్తాం కదా. మళ్ళీ డెరివేటివ్ అంటే d²y/dx², అంతేగాని dy²/dx² కాదు, d²y/dx². సో నెక్స్ట్ దాన్నే y" అని కూడా రాయొచ్చు. ఓకే, సో దాన్ని ఇంక ఇలా రాస్తారు, d/dx ఆఫ్ dy/dx. ఓకే, d/dx ఆఫ్ dy/dx అంటే d²y/dx² అని అర్థం. ఓకే, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఒకవేళ అలానే మనం nth ఆర్డర్ డెరివేటివ్ కనుక ఫార్ములా రాసినట్లయితే, ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అయితే ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ వచ్చింది. ఇక్కడ nth ఆర్డర్ డెరివేటివ్ అయితే ఇక్కడ n-1th ఆర్డర్ డెరివేటివ్స్ వస్తాయి ఇక్కడ, అంతే. ఓకే, సేమ్ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్కి ఫార్ములా, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ వస్తాయి, nth ఆర్డర్ ఉన్నప్పుడు ఇక్కడ n-1 వస్తాయి. మిగతా స్కెల్టన్ సేమ్ ఉంది. ఓకే, సో ఇలా. సో the process of finding higher order derivatives of a function is called as successive differentiation. ఓకే, సో మనం
ఈ ఎక్సర్సైజ్లో 9D ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం డబుల్ డెరివేటివ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. సో లెట్ us సాల్వ్ సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ 9D. Now exercise 9D section 1. in section 1 లో మనకి ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం y is equal 2x plus 3 by 4x plus 5, then find y double dash. Solution: given y is equal to what? 2x plus 3 by 4x plus 5. So first differentiate with respect to x. తో ఒకసారి డెరివేటివ్ చేస్తున్నాను. సో ఎలా, అది u by v ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ dy by dx y డెరివేటివ్, అండ్ u by v ఫామ్లో ఉంది కాబట్టి v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ derivative of denominator by denominator square. Okay, so we have the formula u by v dash is equal to v u dash minus u v dash by v square. According to that formula, we have completed like this. Now 4x plus 5 into, so 2 into x derivative 1 plus 3 derivative 0 minus 2x plus 3 into 4 into x derivative 1 and 5 derivative 0 by 4x plus 5 whole square. Now 2 into 4x 8x, 2 into 5 10, minus 4 into 2 8x, minus 4 into 3 12 by 4x plus 5 whole square. So 8x cancel, so y dash dy by dx ఏమనొచ్చు, y dash is equal to what? 10 minus 12, that is minus 2 by 4x plus 5 whole square. 4x plus 5 whole square. Now we have to find actually y double dash, right? So I am writing y dash like this, minus 2 into 4x plus 5 whole power minus 2. 4x plus 5 స్క్వేర్ ఉంది కదా, పైకి వస్తే 4x plus 5 whole power minus 2 అవుతుంది. లేదా దీన్ని మళ్ళీ u by vలో చేయండి, సరిపోతుంది, వచ్చేస్తుంది. ఓకే, సో అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, y dash derivative y double dash, derivative of y dash is y double dash. ఇక్కడ minus 2 ఉంది. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ x to the power of n. x to the power of n డెరివేటివ్ ఏంటి? n into x power n minus 1, అంటే minus 2 into x to the power of minus 2 minus 1, n into x power n minus 1 into derivative of inner term. What is inner term here? 4x plus 5. 4x plus 5 డెరివేటివ్ కూడా చేయాలి. Now y double dash is equal minus 2 into minus 2 plus 4 into 4x plus 5 whole power minus 2 minus 1 minus 3 into 4 into x derivative 1 5 derivative 0. So finally y double dash is equal 4 into 4 16, ఇది కిందికి వెళ్ళిపోతే 4x plus 5 whole cube power minus 3 కిందికి వెళ్ళిపోతే plus 3 అవుతుంది. సో 16 by 4x plus 5 whole cube అవుతుంది. లేదా మీరు దీన్ని u by v మెథడ్ చేసినా అలాగే వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్ డబుల్ డెరివేటివ్. ఏం లేదు, ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఒకసారి డెరివేటివ్ చేసినాం, ఇక్కడ 2 టైమ్స్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ సెక్షన్ 1 సెకండ్ ప్రాబ్లం, very simple problem, and they are asking for 2 marks question, this problem. So very simple and important problem. Y dash, we should find y double dash. So what is given? Actually given y is equal to a e power nx plus b e power minus nx. This is the equation number 1. Now differentiate with respect to x.
Now what is the derivative of y? Y dash or dy by dx. Now a constant, e power x derivative e power x into derivative of inner term. Inner term అంటే ఏంటి? nx. nx కొంచెం తేడా ఉండేలా రాయండి, అందరు సేమ్ రాస్తున్నారు. ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ nx డెరివేటివ్ e పవర్ మైనస్ nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, సో యాక్చువల్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ రాసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎన్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1 ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్, ఇక్కడ మైనస్ ఎన్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. సో రెండిట్లలో ఏమైనా కామన్ ఉన్నాయా? ఎస్. ఏంటి? ఎన్ ఈజ్ కామన్. what is remaining? a e power nx plus into minus minus b e power minus nx. Right, this is number 2. So we got y dash. Now again differentiate with respect to x. So now what is the derivative of y dash? Y dash derivative ఏమవుతుంది? y double dash is equal to n constant a into e power nx, e power nx derivative e power nx into derivative of inner term minus b into e power minus nx derivative minus nx మళ్ళీ derivative of inner term. Okay, so now simplification. a e power nx into nx derivative n kada, next minus nx into minus nx derivative minus n. Again what is common in these two? n into n common, so a e power nx ఉంది, minus into minus plus b e power minus nx. This is y double dash. Now observe, so here we got y double dash is equal to n into n what? n square into a e power nx plus b e power minus nx వచ్చింది కదా. మరి ఇది ఎక్కడైనా చూసినట్టు కనబడుతుందా? దట్ ఈస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? వై. ఓకే, సో ఈ టర్మ్ ప్లేస్లో మనం ఏం రిప్లేస్ చేసుకోవచ్చు? వై. సో దేర్ ఫోర్ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ వై ఫ్రమ్ 1. ఓకే, సో 1 నుంచి ఇది వై వచ్చింది కాబట్టి దాన్ని రాయడం. సో అదే మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. సింపుల్, ఒక్కసారి డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది, మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఇది కనబడుతుంది. So that is the double derivative. Y double dash is equal to what? N square y. Simple problem. Okay. Next section 2 lo first bit, find the second order derivatives of the following functions. First problem is y is equal to cos cube x. So integrations లో మెయిన్గా ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సక్సెసివ్ డిఫరెన్షియేషన్లో అంటే ఒకసారి అంటే మామూలుగా ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్మాట్ రాసి ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేసి వేస్తాము, అది వేరే విషయం. కానీ ఎక్కువసార్లు డెరివేటివ్ చేయాలంటే మనం అలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ యూవీ మెథడ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి కేసులో ఏం చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి? వి నో దట్ కాస్ 3 θ ఈజ్ ఈక్వల్ టు 4 cos cube theta minus 3 cos theta. Okay, so cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. సో దీని నుంచి cos cube x రాసుకోండి, minus 3 cos x లెఫ్ట్ సైడ్ వస్తుంది, 4 cos cube x is equal to cos 3x plus 3 cos x అవుతుంది. దీని ఇటువైపు తీసుకొస్తే now we need cos cube x, right? సో 4 అటువైపు వెళ్తే 1/4 అవుతుంది, cos 3x ప్లస్ 3 cos x. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కాస్ క్యూబ్ టీటా సైన్ క్యూబ్ టీటా ఇవి ఇలా రాసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ సో y ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/4 ఇంటూ cos 3x ప్లస్ 3 cos x. ఓకే, సో దీని నుంచి రాశాను.
ఇప్పుడు ఇంకా డెరివేటివ్ చేయడం చాలా సింపుల్ అండి, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై డెరివేటివ్ ఏమవుతుంది, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ కాస్ 3x డెరివేటివ్. కాస్ థీటా డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ థీటా కదా. సో కాస్ 3x డెరివేటివ్ మైనస్ సైన్ 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ 3x డెరివేటివ్ చేయాలి, ప్లస్ 3 ఇంటూ కాస్ x డెరివేటివ్ ఏంటండి, మైనస్ సైన్ x. సో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3x ఏమైతుంది, 3 ఇంటూ x డెరివేటివ్ 1 కదా, మైనస్ 3 సైన్ 3x ప్లస్ ఇంటూ మైనస్ -3 సైన్ x. ఓకే, సో రెండిట్లోకి వెళ్ళి -3 కామన్ తీస్తే -3/4 ఇంటూ సైన్ 3x ప్లస్ సైన్ x అవుతుంది. ఓకే, సో నౌ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేద్దాం దీన్ని. ఒకసారి అయిపోయింది డెరివేటివ్, మళ్ళీ ఒకసారి డబుల్ డెరివేటివ్ అనుకోవాలి కాబట్టి. సో వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ -3/4 కాన్స్టెంట్, సైన్ డెరివేటివ్ ఏంటండి, కాస్ 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ప్లస్ సైన్ x డెరివేటివ్ కాస్ x. సో ఫైనల్లీ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ 3x డెరివేటివ్ 3 కదా, 3 కాస్ 3x ప్లస్ కాస్ x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇదండి, కాస్ క్యూబ్ ఎక్స్ని కాస్ 3θ ఫార్ములా నుంచి రాసుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ ఏమన్నా 4th 5th ఈజీగా చేసుకుంటూ పోవచ్చు. అలా నార్మల్గా వేసినాం అనుకోండి, నార్మల్గా అంటే ఇలా y ఈజ్ ఈక్వల్ టు x4n ఫార్మాట్లో ఉంది కాబట్టి 3 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేసేటప్పుడు ఏమవుతుంది, యూవీ మెథడ్ చేయాలి. మళ్ళీ థర్డ్ డెరివేటివ్ చేయాలంటే అట్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని యూవీ మెథడ్లో వేసినా అని సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఇదే ఆన్సర్ అంటే కాస్ 3θ అని మళ్ళీ 4 కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ రాసుకొని సింప్లిఫై చేస్తే ఏ ఫార్ములా అయితే వస్తుందో అదే వస్తుంది. ఇది సైన్లను కూడా మార్చుకుంటే అన్ని ప్యూర్ టర్మ్స్ ఆఫ్ కాస్లకు మార్చుకుంటే అవి రెండు సేమ్ అవుతాయి. బట్ దీనికి ప్రయారిటీ ఇవ్వకండి, ఇలా చేయండి. ఇక్కడ క్రాస్ చేశానంటే ఇది రాంగ్ అని కాదు, ఇలా చేయకండి, ఇవే ఫాలో అవ్వకండి అని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ 4x. ఇది కూడా అంతే, మనకి x4n ఫార్మాట్లో చేయడం కొంచెం కష్టం, ఇబ్బంది. సో అందుకనే దీన్ని మనం డబుల్ యాంగిల్ ఫార్ములాస్లోకి మార్చుకుందాం. ఎలా అంటే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ sin square x whole square. We have a formula for cos 2θ, that is 1 minus 2 sin square theta. From this 2 sin square theta is equal to 1 minus cos 2θ, and we have the formula for sin square theta, that is 1 minus cos 2θ by 2. So remember this formula, sin square theta is equal to 1 minus cos 2θ by 2. ఇలాంటిది మనం బిఫోర్ అంటే సెక్షన్ 3లో ఫస్ట్ బిట్ సాల్వ్ చేసినప్పుడు అందులో లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను, tan ఇన్వర్స్ ఆఫ్ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది చేసాము. అక్కడ మనం ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసాం. 1 మైనస్ కాస్ 2θ అంటే 2 సైన్ స్క్వేర్ θ, 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ. సో ఇవి కాస్ 2θ ఫార్ములాస్ మధ్య మధ్యన వస్తుంటే గుర్తు పెట్టుకోండి. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈజ్ సైన్ స్క్వేర్ θ? 1 మైనస్ కాస్ 2x by 2 whole square. Now a square plus b square minus 2ab, 2 cos 2x by 2 square అంటే 4. Now y is equal to 1/4 బయట రాస్తున్నాను, 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ మైనస్ 2 cos 2x ప్లస్ కాస్ స్క్వేర్ 2xని, ఇక్కడ సైన్ స్క్వేర్ θ అంటే 1 మైనస్ కాస్ 2θ by 2 కదా. అదేవిధంగా కాస్ స్క్వేర్ θకి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2θ by 2. ఓకే,
మరి కాస్ స్క్వేర్ ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ 2θ వచ్చింది. మరి ఇక్కడ కాస్ స్క్వేర్ 2θ ఉంటే ఏమైపోతుంది, 4θ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కాస్ స్క్వేర్ ఇక్కడ టీటా ఉంటే 2θ వచ్చింది. మరి కాస్ స్క్వేర్ 2x ఉంటే ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ 2 ఇంటూ 2x. ఇక్కడ టీటా ఉంటే 2θ వచ్చింది, 2x ఉంటే 2 ఇంటూ 2x అవుతుంది బై 2. సో ఈ ఫార్ములా దీనికి అప్లై చేశాను. 2xని టీటా ప్లేస్లో రిప్లేస్ చేయండి, ఇది వస్తుంది. బ్రాకెట్ మొత్తానికి క్లోజ్ చేయండి. రైట్, నౌ y ఈజ్ ఈక్వల్ టు 1/4 2 LCM 2 ఇంటూ 1 2 మైనస్ 4 cos 2x ప్లస్ 1 cos 2 ఇంటూ 2x 4x అవుతుంది. నౌ 2 4s are 8, y ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 2 ప్లస్ 1 3 మైనస్ 4 cos 2x ప్లస్ cos 4x. ఓకే, సో నౌ సింప్లిఫికేషన్ కంప్లీటెడ్. వైకి మంచిగా మనకి ఇలా పవర్లలో ఉంటే ఇబ్బంది కదా, మళ్ళీ డబుల్ డెరివేటివ్ యూవీ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, క్లియర్గా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఒకసారి డెరివేటివ్ వేస్తే ఏమవుతుందండి, డెరివేటివ్ ఆఫ్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 మైనస్ 4 ఇంటూ కాస్ 2x డెరివేటివ్ ఏమవుతుందండి, మైనస్ సైన్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x ఇన్నర్ టర్మ్. అదేవిధంగా కాస్ 4x డెరివేటివ్ మైనస్ సైన్ 4x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, నెక్స్ట్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ 4 sin 2x ఇంటూ 2x డెరివేటివ్ 2 మైనస్ 4x డెరివేటివ్ 4 ఇంటూ sin 4x ఇన్నర్ టర్మ్ 4 ఇంటూ x డెరివేటివ్ 1. ఓకే, నౌ 4 టేకింగ్ కామన్, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ 4/8 ఇంటూ ఇక్కడ 2 sin 2x మైనస్ sin 4x 2 sin 2x minus sin 4x 4 1s 4 2s. Next differentiate, again differentiate with respect to x. What is the derivative of y dash, y double dash అవుతుంది, 1/2 ఉంది, 2 ఇంటూ sin 2x డెరివేటివ్ ఏమవుతుందండి, cos 2x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ మైనస్ sin 4x డెరివేటివ్ cos 4x into derivative of inner term. Now y double dash is equal 1/2 into 2 into cos 2x into 2x derivative 2 minus cos 4x into 4x derivative 4 కదా, 4 into x derivative 1 అవుతుంది. Now 2 into 2 4, so 4 taking common, 4 బయటకు వెళ్ళిపోతే మిగులుతుంది cos 2x, ఇక్కడ మైనస్ cos 4x మిగులుతుంది 4 బయటకు వెళ్ళిపోతే. సో 2 1s 2 2s, సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 ఇంటూ cos 2x మైనస్ cos 4x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఈ ఫార్మాట్కి రాసుకొని సింప్లిఫై చేసిన తర్వాత డెరివేటివ్ వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అలా కాదని మీరు ఎక్స్పోరెంట్ టైప్లో చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం ఇంటిగ్రేషన్స్లో కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ మనం ఇలాగే చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ 4x² మైనస్ 9. ఓకే, సో డైరెక్ట్ చేసేస్తున్నాను. Differentiate with respect to x. What is the derivative of y? Y dash. Derivative of log x kada, log x derivative ఏంటి 1/x into derivative of inner term. Derivative of log x ఏంటి 1/x into derivative of inner term. Now 4 into x square డెరివేటివ్ ఏంటండి 2x మైనస్ 9 డెరివేటివ్ 0. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 9 డెరివేటివ్ 0 బై 4x మైనస్ 9.
So finally y dash is equal to, we got it as 8x by 4x square minus 9. Okay, now again differentiate with respect to x. So u by v formula apply చేయాలి. u by v dash is equal to vu dash minus uv dash by v square. Now y double dash is equal to, ఇక్కడ 8 కాన్స్టెంట్ కదా, పక్కన రాసేస్తున్నాను. ఓకే, సో ఈ 8xని ఏం రాస్తున్నాను, దీన్నే 8 ఇంటూ ఎక్స్ బై 4x స్క్వేర్ మైనస్ 9 రాసుకోవచ్చు కదా, అలా చేస్తున్నాను. ఓకే, నౌ u by v. ఫస్ట్ v 4x square minus 9 into derivative of numerator minus x into derivative of denominator by denominator square. u by v కేర్ఫుల్గా చేయండి, మీరు చాలా పర్ఫెక్ట్ u by vలో అలా చేయండి. రైట్, u double dash is y double dash is equal to 8 into 4x square minus 9 into x derivative 1 minus x into 4 into x square derivative 2x 9 derivative 0 by 4x square minus 9 whole square. So y double dash is equal to 8 into 4x square minus 9 minus 4 to the 8x square. అంతే కదా. Now which is equal to 8 into, ఇదేమవుతుంది 4x square minus 8x square minus 4x square minus 9 by 4x square minus 9 whole square. అందులో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ 8 ఇంటూ 4x square ప్లస్ 9 అవుతుంది. డినామినేటర్ ఏమవుతుంది, 4x square minus 9 whole square. సో మైనస్ కామన్ న్యూమరేటర్లో, మైనస్ 8 ఇంటూ ఇక్కడ 4x square ఇక్కడ ప్లస్ 9 ఉంటుంది బై 4x square minus 9 whole square. So that is the double derivative. Simple. Next, fourth problem. Y is equal to e to the power of minus 2x into sin cube x, not sin 3x, sin cube x. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, uv ఉంది. ఓకే, మధ్యలో మళ్ళీ 2 సార్లు uv డెరివేటివ్ చేయాల్సి వస్తుంది, చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ y dash is equal to ఫస్ట్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, uv dash plus vu dash. After this, e power minus 2x into, now sin cube x direct చేసేసేయండి. It is of the form x to the power of n. x to the power of n అంటే n into x power n minus 1 మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ అంటే ఇన్నర్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, sin x ప్లస్ sin cube x into e power minus 2x derivative e power minus 2x into derivative of inner term అంటే ఎవరు, minus 2x. ఇలా అంటే మీరు డెరివేటివ్స్ పర్ఫెక్ట్ అయి ఉంటేనే ఇలా మీరు ఎట్లా పడితే అట్లా చేయగలుగుతారు. సో నౌ y dash is equal to, రెండిట్లలో కామన్ ఎవరండి, e power minus 2x ఇంటూ ఇక్కడ ఏ మిగిలిపోయింది 3 sin square x ఇంటూ sin x డెరివేటివ్ cos x. ఇక్కడ మైనస్ 2x డెరివేటివ్ ఏంటండి, మైనస్ 2 ఇంటూ sin cube x. సో ఈ పవర్ మైనస్ 2x రెండిట్లలో కామన్ తీస్తే ఇక్కడ ఇది మిగిలిపోయింది, ఇక్కడ మైనస్ 2 sin cube x మిగిలిపోయింది. ఓకే, రైట్. నౌ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y డాష్ సింపుల్గా y డబల్ డాష్ అయిపోయింది. ఇది u అనుకోండి, ఇదంతా v అనుకోండి, మళ్ళీ అందులో uv చేయాల్సి వస్తుంది, చూద్దాం. ఓకే, సో e పవర్ మైనస్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3 sin square x cos x minus 2 sin cube x
ప్లస్ 3 sin square x, ఇది v ఇంటూ v అంటే అది మొత్తం యాజ్ టీజ్గా రాసి v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ u, u v డాష్ ప్లస్ v u డాష్. నౌ కేర్ఫుల్గా డిఫరెన్షియేషన్ చేద్దాం. e పవర్ -2x ఇంటూ బ్రాకెట్ పెడుతున్నాను 3 ఇంటూ దీని డెరివేటివ్ చేసేటప్పుడు మళ్ళీ uv అండి. ఎలా uv? sin square x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x, అంతే కదా, రెండు ఫంక్షన్స్ అన్నప్పుడు మళ్ళీ అలానే చేయాలి కదా, ప్లస్ cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin square x, నెక్స్ట్ -2 sin cube x డెరివేటివ్ ఇందాకట్లాగా 3 ఇంటూ sin పవర్ 3 - 1x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ బ్రాకెట్ క్లోజ్. ఇదంతా దేనికి? ఇంటూ e పవర్ -2xకి. నెక్స్ట్ ప్లస్ అదే స్థితిగా రాయండి 3 sin square x cos x -2 sin cube x ఇంటూ e పవర్ -2x డెరివేటివ్ e పవర్ -2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ అవి రబ్ చేసి మళ్ళీ ఇస్తాను. Now actually what is this? Y double dash, right? So continuation y double dash is equal to, ఇక్కడ e పవర్ -2x ఉంది, ఇక్కడ ఓకే ఒక స్టెప్ అయితే రాస్తున్నాను, తర్వాత కామన్ సంగతి తర్వాత చూద్దాం. e పవర్ -2x ఇంటూ ఇక్కడ 3 sin square x, 3 sin square x ఇంటూ cos x డెరివేటివ్ ఏంటండి? -sin x కదా, ప్లస్ cos x ఇంటూ sin square x డెరివేటివ్, అది మళ్ళీ x పవర్ n ఫార్మాట్లో ఉంది. sin square x డెరివేటివ్ ఏమవుతుంది? 2 ఇంటూ sin పవర్ 2 - 1x అంటే n ఇంటూ x పవర్ n - 1 ఇంటూ డైరెక్టే చేస్తున్నాను ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x. sin స్క్వేర్ అంటే x అంటే ఇలా ఇలా రాయాలి ఫస్ట్, ఇలా 2 ఇంటూ sin పవర్ 2 - 1x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్, ఇన్నర్ టర్మ్ అంటే ఎవరు? sin x, sin x డెరివేటివ్ ఏంటి? cos x మైనస్ 2 ఇంటూ 3 6 sin square x ఇంటూ what is the derivative of sin x? cos x. ఓకే, నెక్స్ట్ e పవర్ -2x ఇంటూ -2x డెరివేటివ్ -2, సో -2 ఇంటూ e పవర్ -2x ఇంటూ ఏం మిగిలిపోయినాయి? 3 sin square x cos x -2 sin cube x. okay, right. Now finally y double dash common, e power y double dash is equal e power -2x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోయింది? 3 sin square x ఇంటూ -3 sin cube x, ఇక్కడ sin x కదా, సో cos x ఇంటూ cos x cos square x, 2 cos square x ఇంటూ ఒక sin x, sin పవర్ 2 - 1x అంటే sin x 2. ఓకే, ఇక్కడ ఏం మిగిలిపోయింది? 6 sin square x cos x, అందుకనే కేర్ఫుల్గా చేయాలని చెప్తున్నాను. సో e పవర్ -2x కామన్ చేసాం కాబట్టి ఇక్కడ -2 ఇంటూ ఇది -2 ఇంటూ ఇది మిగిలిపోయింది. -2 ఇంటూ 3 -6 sin square x cos x -2 ఇంటూ -2 ప్లస్ 4 sin cube x. ఓకే, సో ఫైనల్లీ what is y double dash? That is e power -2x ఇంటూ 4 sin cube x లకి వెళ్ళి 3 sin cube x సబ్ట్రాక్ట్ చేస్తే ఒక sin cube x, నెక్స్ట్ -6 sin square x -6 sin square x -12 sin square x cos x ప్లస్ ఇది 2 sin x cos square x, sin x ముందు రాసాను, cos square x తర్వాత రాసాను, 2 sin x cos square x. సో చూసారా, యూ మీ మెథడ్లో అప్లై చేస్తే ఎంత. ఇప్పుడు ఈ ప్రాబ్లం కనుక మీరు విన్నారు కదా, ఒక్కసారి ఓన్గా ట్రై చేసి మీరు ఓన్గా సాల్వ్ చేసినట్లయితే ఇదే ఆన్సర్ కనుక మీకు వచ్చిందనుకోండి, మీరు డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ అయినట్టే. ఓకే, సో ట్రై ఇట్.
ఇది మీరు డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయినట్టే అని చెప్పాను కదా. సో నేనే చిన్న పొరపాటు చేసిన, దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ యాక్చువల్గా దీనికన్నా ముందు స్టెప్లో ఏముంటుంది, e⁻−2x ఇంటూ 3sin² x cos x -2sin³ x ఉంటుంది కదా. సో ఇక్కడ డెరివేటివ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ 3 ఇంటూ uv మెథడ్, 3 ఇంటూ sin² x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x ప్లస్ cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin² x. సో ఈ బ్రాకెట్ 3, నేను 3 ఓన్లీ దీనికి మల్టిప్లై చేశాను కానీ 3ని దీనికి మల్టిప్లై చేయలేదు, అది నేను చేసిన మిస్టేక్. నెక్స్ట్ -2 ఇంటూ మళ్ళీ మిగతా 3 ఇంటూ sin⁻³ - 1x ఇంటూ sin x ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ట్రా నేను చేసింది ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే ఈ 3 రెండింటి ఆస్తి, అది మర్చిపోయాను. ఓకే, సో 3 ఇంటూ sin² x ఇంటూ cos x ఇది అవుతుంది. నెక్స్ట్ 3ని దీనికి కూడా మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ 3 వస్తుంది ఎక్స్ట్రా. ఓకేనా. నెక్స్ట్ 3 cos x ఇంటూ 3 cos స్క్వేర్, 3 2 6, ఇక్కడ అంతే కదా, 3 2 6, ఇక్కడ 3 sin³ x, 3 2 6 cos² x sin x. ఓకే, నౌ సో ఇక్కడ ఎక్స్ట్రా 6 sin x cos² x వస్తుంది. రైట్, నౌ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 3 మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తే 3 2 6 అవుతుంది. అదే 6 sin x cos² x ఇక్కడ వస్తుంది. ఓకే, అది కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, y = e⁻x sin x cos 2x. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. మరి 3 టర్మ్స్ అంటే uv,w 2 సార్లు చేయడం అందులో అంటే చాలా ఇబ్బంది కదా. అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫార్ములా మనం మార్చుకుందాం, ట్రిగ్నామెట్రీని గుర్తు తెచ్చుకొని. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2తో డివైడ్ చేసి ఇలా రాస్తున్నాను. ఏంటి సార్ అలా 2తోనే ఎందుకు మల్టిప్లై డివైడ్ చేసి రాశారు అని అంటే, ఇప్పుడు బ్రాకెట్లో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఫార్ములా కనబడుతుందా, దట్ ఈస్ 2 cos a sin b. వాట్ ఈస్ ద ఫార్ములా, sin of a plus b minus sin of a minus b. sin of a plus b minus sin of a minus b ఫార్ములా ఏంటి, 2 cos a sin b. ఓకే, నౌ అప్లై. సింప్లిఫికేషన్ తర్వాత డెరివేటివ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, sin of a plus b, a అంటే ఏంటి 2x ప్లస్ b అంటే x. ఫస్ట్ అందుకనే ఇట్లా రివర్స్ ఉన్నదాన్ని ఇట్లా ఎందుకు తిప్పి రాసానంటే ఫస్ట్ పెద్దది రాస్తే మనకి మైనస్లతో ఇబ్బంది ఉండదు, అందుకని. ఓకే, a అంటే 2x, b అంటే x, సబ్స్టిట్యూషన్ అయిపోయింది. e⁻x/2 చూసారా, మొత్తం మనం చేస్తుంది డిఫరెన్షియేషన్ అన్నట్టే కానీ 2x + x 3x, 2x - x x డిఫరెన్షియేషన్ అన్నట్టే కానీ మొత్తం ట్రిగ్నామెట్రీనే కనబడుతుంది ఇందులో. నౌ ఓకే, సింప్లిఫికేషన్ కంప్లీటెడ్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ y డెరివేటివ్ y డాష్, uv అండి, ఇది u ఇది v, e⁻x/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin 3x - sin x ప్లస్ sin 3x - sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e⁻x/2. ఓకే, uv డాష్ ప్లస్ vu డాష్ ఏమవుతుంది, e⁻x/2 ఇంటూ sin 3x డెరివేటివ్ ఏంటి, sin 3x డెరివేటివ్ ఏంటి cos 3x ఇంటూ ఇన్నర్ టర్మ్ డైరెక్ట్ చేసేస్తున్నాను, 3x డెరివేటివ్ 3. ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ కూడా చేయాలి కదా, 3x డెరివేటివ్ ఏమవుతుంది 3 మైనస్ sin x డెరివేటివ్ cos x ప్లస్ sin 3x minus sin x into e⁻x derivative e⁻x/2. So what we got here, y dash is equal to, in both terms we have common, that is e⁻x/2 common, cos 3x into 3
3 cos 3x minus cos x plus sin 3x minus sin x. So this is number 1. ఓకే, అవసరం లేదు ఈక్వేషన్ నెంబర్ కూడా. ఓకే, ఇప్పుడు ఒక టర్మ్ వచ్చింది, y డాష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇందాక చేసినట్టుగానే చాలా కేర్ఫుల్గా మళ్ళీ ఒక్కసారి డెరివేటివ్ చేద్దాం. ఓకే, అగైన్ differentiate with respect to x, y dash derivative y double dash which is equal to uv method. ఇది u, ఇదంతా v. e power x by 2 into derivative of 3 cos 3x minus cos x plus sin 3x minus sin x plus vu dash. v అంటే 3 cos 3x minus cos x plus sin 3x minus sin x into derivative of e power x by 2, u into derivative of v plus v into derivative of u. Okay, now y double dash is equal to e power x by 2 into 3 into cos 3x డెరివేటివ్ ఏమవుతుందండి, మైనస్ సైన్ 3x ఇంటూ ఇన్నర్ టర్మ్, మళ్ళీ ఇన్నర్ టర్మ్ చేయాలి కదా, 3x డెరివేటివ్ ఇందాక చేశాను, ఇక్కడ మళ్ళీ రాయట్లేను నేను. ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 3x డైరెక్ట్ వేసేస్తున్నాను, దట్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇక ఒక్కొక్క టర్మ్ బై టర్మ్ చేసుకుంటూ పోవడమే. ప్లస్ సైన్ 3x డెరివేటివ్ ఏంటి, కాస్ 3x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 3 మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఎక్స్ డెరివేటివ్ 1, అందుకని రాయట్లేను నేను అక్కడ. ఓకే, సో ఈ ఇన్నర్ టర్మ్లను మర్చిపోకండి, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 3 cos 3x minus cos x plus sin 3x minus sin x into e power x by 2 derivative e power x by 2. e power x derivative e power x into 1 by 2 constant. Okay, now simplification, y double dash is equal to e power x by 2 common, e power x by 2 common, 3 3s are 9 minus 9 sin 3x minus 9 sin 3x minus into minus plus sin x plus 3 cos 3x. ఓకే, మైనస్ కాస్ ఎక్స్, ఈ రెండు కామన్ చేసిన కాబట్టి వీటిని కూడా రాసేస్తున్నాను. ప్లస్ 3 cos 3x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ 3x మైనస్ సైన్ ఎక్స్. ఇవన్నీ లోపల మనకి మిగిలిపోయిన టర్మ్స్. ఓకే, నా ఆర్డర్గా రాసేద్దాం. ఫైనల్లీ వి విల్ గెట్ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై 2 ఇంటూ, ఫస్ట్ ఏం రాద్దాం, కాస్, పెద్దవి రాద్దాం. 3 cos 3x, 3 cos 3x ఏమవుతుంది, 6 cos 3x. ఓకే, కాస్ అయిపోయింది. మైనస్ 9 sin 3x మైనస్ ప్లస్ సైన్ ఏమవుతుంది, మైనస్ 9 ప్లస్ 1 మైనస్ 8 అవుతుంది. మైనస్ 9 ప్లస్ 1 మైనస్ 8 sin 3x అయిపోయింది. నెక్స్ట్ sin x క్యాన్సిల్. ఓకే, మైనస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ 2 cos x. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. చూసారా, ఇక్కడ ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. యూవీ మెథడ్ చాలా కేర్ఫుల్గా చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి అడిషనల్గా చేయొచ్చు మనం, 2 కామన్ తీయండి. కంటిన్యూషన్, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై 2 ఇంటూ, అందులో ఏంటి 2 కామన్ తీస్తే మిగిలిపోతుంది 3 cos 3x 4 sin 3x మైనస్ కాస్ ఎక్స్ కదా, 2 కామన్ వచ్చింది. సో 2 రెడీగా ఉంది ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి, మనం చూసుకోలేదు. సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఏంటిది, e పవర్ x ఇంటూ 3 cos 3x మైనస్ 4 sin 3x మైనస్ కాస్ ఎక్స్.
This is the answer. Next, sixth problem, y is equal to tan inverse of 1 plus x by 1 minus x. Okay, now దీన్ని నార్మల్గా అంటే మనం tan ఇన్వర్స్ x డెరివేటివ్తో చేసి అలా సింప్లిఫై చేసుకుంటూ చేయొచ్చు, కొంచెం లెంతీగా ఉంటుంది బట్ వస్తుంది. కానీ మనకు తెలుసుగా సబ్స్టిట్యూషన్ మెథడ్తో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్? పుట్ x is equal to tan theta. లోపల మనకు క్లియర్గా 1 plus tan theta by 1 minus tan theta కనబడుతుంది. సో దెన్ theta is equal to what? Tan inverse of x. This is 1, this is 2. Substitute 2 in 1, then we get, what we will get? Y is equal to what? Tan inverse of 1 plus tan theta by 1 minus tan theta. Tan inverse of 1 plus tan theta by 1 minus tan theta. మీ ట్రిగ్నోమెట్రీలో పర్ఫెక్ట్గా మీకు ఇది గుర్తుండాలి ఫార్ములా. ఇది tan of pi by 4 plus thetaకి ఫార్ములా, లేదా గుర్తుండకపోతే ఇలా రాసుకోండి, ఇలా కన్వర్ట్ చేయండి. 1 కెన్ బి రిటన్ యాజ్ tan pi by 4. tan 45 1 కదా, tan 45 how much? 1. 1 minus tan pi by 4 into tan theta. Now it is exactly of the form tan a plus tan b by 1 minus tan a tan b. So this is the formula, tan inverse of tan of pi by 4 plus theta. Now tan inverse tan cancel, y is equal to ఏమొచ్చింది? pi by 4 plus theta. So from 1 it can be written as pi by 4 plus theta is nothing but tan inverse x from 2. Okay, now differentiate with respect to x. What is the derivative of y? That is y dash. Pi by 4 derivative, constant derivative 0. Tan inverse x derivative 1 by 1 plus x square. Pi by 4 derivative 0, constant కాబట్టి tan inverse x derivative 1 by 1 plus x square. Now we got y dash. Again differentiate with respect to x. So y double dash derivative. చూడండి మనకి 1 by f of x డెరివేటివ్ ఫార్ములా ఏంటిదండి? డెరివేటివ్ ఆఫ్ 1 by f of xకి ఫార్ములా మైనస్ 1 by f of x హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. దీని డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ 1 by, లేదా u by v మెథడ్ కూడా చేయండి, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, లేదా 1 by x డెరివేటివ్ ఏంటి? 1 by x. డెరివేటివ్ ఆఫ్ 1 by x ఈజ్ మైనస్ 1 by x స్క్వేర్. సో మైనస్ 1 by x అంటే ఏంటి? 1 plus x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. లేదా మనం స్టార్టింగ్ ప్రాబ్లం చేసాం చూసారా, ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం, అలా ఇది 1 by దీన్ని 1 plus x స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 రాసుకొని మైనస్ 1 ఇంటూ 1 plus x స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 అంటే బై 2 అవుతుంది, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇలా అయితే అలా u by v, సింపుల్గా u by v వేసుకున్నాను, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 డెరివేటివ్ 0 ప్లస్ x స్క్వేర్ డెరివేటివ్ 2x by 1 plus x square whole square. So final answer is y double dash is equal to what? Minus 2x by 1 plus x square whole square. That is the answer. Next, section 2 లో ఫస్ట్ బిట్లో లాస్ట్ ప్రాబ్లం, y is equal to tan inverse of 3x minus x cube by 1 minus 3x square. చూడగానే మీకు అందులో కూడా సబ్స్టిట్యూషన్ కనబడుతుంది. అది ఏంటి ఫార్ములా? ఎస్ 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta, that is nothing but tan 3 theta ఫార్ములా. సో ఏం చేయాలి? సేమ్ సబ్స్టిట్యూషన్. పుట్ x is equal to tan theta, then theta is equal to what? Tan inverse x. This is number 2. Substitute 2 in 1.
we get y is equal to what? Tan inverse of 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. ఓకే, సో లోపల ఉన్న డైరెక్ట్ ఫార్ములా ఏంటి? tan 3 theta ఫార్ములా కదా. సో y is equal to tan inverse of tan 3 theta, right? Now tan inverse tan cancel, y is equal to ఏంటి? 3 theta. y is equal to 3 theta అంటే ఏంటి? tan inverse x from 2. Now simple differentiate with respect to x ఇందాక వేసినాం. సో ఏమవుతుంది? y dash is equal to 3 into tan inverse x derivative 1 by 1 plus x square, which is nothing but 3 by 1 plus x square. Okay, now again differentiate with respect to x. ఏమవుతుంది? y dash derivative y double dash 3 into, this is of the form 1 by x. 1 by x derivative ఏంటి? minus 1 by x square. సో minus 1 by x square అంటే 1 plus x square whole square into derivative of inner term. ఇన్నర్ టర్మ్ అంటే డినామినేటర్లో ఉన్న టర్మ్. మీకు ఇలా అర్థం కాకపోతే ఇందాక చెప్పిన ఫార్ములాతో చేయొచ్చు, లేదా u by v మెథడ్ కూడా చేసుకోండి. సో 3 into minus 3 by 1 plus x square whole square, 1 derivative 0, x square derivative 2x. So therefore final answer is 3 2s are 6x by 1 plus x square whole square. This is the answer. Okay, so simple problems substitution మీకు గుర్తుండాలి. Next 90 section 2 second bit problems. Second bit problems are very very important problems. So first problem, if y is equal to a into x to the power of n plus 1 plus b into x to the power of minus n, then we have to prove x square into y double dash plus n into n plus is equal to n into n plus 1 into y. సో అంటే ఇది ప్రూవ్ చేయాలి. మనకి ఆన్సర్ కూడా ఇచ్చేసిండు, మనకి అక్కడే తెలిసిపోతుంది ఎగ్జామ్లో అది కరెక్ట్ రాసినామా లేదా అని చెప్పేసి. సో డబల్ డెరివేటివ్ చేయాలని అర్థం. ఓకే, సో ఫస్ట్ what is given? Given y is equal to a into x power n plus 1 plus b into x power minus n. Okay, now differentiate 1 with respect to x. What is the derivative of y? That is y dash is equal to, here a is constant, ఇది x power n డెరివేటివ్ ఏంటి? n into x power n minus 1 కదా. ఇక్కడ ఏమవుతుంది మరి? n ప్లేస్లో ఏముంది? n plus 1 into x power n plus 1 minus 1. ఓకేనా? మరి ఇదేమవుతుంది? ప్లస్ b into minus n into x power minus n minus 1. x power n డెరివేటివ్ n into x power n minus 1 లాగా అప్లై చేశాను. ఓకే, నౌ సో కొంచెం సింప్లిఫై చేస్తే మిగిలిపోయింది a into n plus 1 into x power n, 1 1 క్యాన్సిల్ కదా, b into n bn minus bn into x power minus okay minus n minus 1, right? So now double derivative what? Again differentiate with respect to x. Again differentiate with respect to x. What happens? Y dash derivative y double dash a into n plus 1 constant, మళ్ళీ x పవర్ n డెరివేటివ్ ఏమవుతుంది? n into x పవర్ n minus 1, n into x to the power of n minus 1 minus bn into minus n minus 1 into x పవర్ minus n minus 1 minus 1. అదే x పవర్ n డెరివేటివ్ n into x పవర్ n minus 1 కదా. x పవర్ మైనస్ n minus 1 డెరివేటివ్ ఏమవుతుంది? minus n minus 1 into x పవర్ minus n minus 1 minus 1. ఓకే, సేమ్ యాజ్ ఈజ్ n into x పవర్ n minus 1 లాగా అప్లై చేయండి. సో ఫైనల్లీ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి a ఇంటూ ఇక్కడ n into n plus 1 into x పవర్ n minus 1
ఇందులో మైనస్ కామన్ తీసినట్టయితే మైనస్ bn ఇంటూ -1 కామన్ తీస్తే n+1 ఇంటూ x⁻n -1 -2 అవుతుంది. బట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ట్రా ఏముంది, y డబల్ డాష్కి x² ఉంది. సో బోత్ సైడ్స్ x²తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ x² ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ x² ఇంటూ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాను. a ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ x⁻n -1 ఇంటూ x², అక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ x⁻n -2 ఇంటూ x². ఓకే, సో x² y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లలో కామన్ ఏంటిదండి, రెండిట్లలో కామన్ ఏంటి, n ఇంటూ n+1 కామన్, a ఇంటూ a⁻m ఇంటూ a⁻n a⁻m ప్లస్ n, ఇక్కడ b ఉంది x⁻n -2 ప్లస్ 2, a⁻m ఇంటూ n అంటే a⁻m ప్లస్ n కదా. సో ఇక్కడ ఏం మిగిలిపోయింది, x² y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1 కామన్ తీస్తే a ఇంటూ ఇక్కడ ఏమైంది x⁻n 2 - 1 అంటే x⁻n+1 ప్లస్ b ఇంటూ x⁻n 2 క్యాన్సిల్ కదా. సో బ్రాకెట్ బాగా అబ్జర్వ్ చేస్తే అది ఎవరండి, ఇది, దిస్ ఈజ్ ద టర్మ్, ఇదే వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా. సో దేర్ ఫోర్ x² y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్, n ఇంటూ n+1 ఇంటూ y ఫ్రమ్ 1. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ప్రూఫ్. ఎంత సింపుల్ అండి, జస్ట్ డెరివేటివ్ చేసుకుంటూ పోవడమే. ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, మనకి ఎక్స్ట్రా x² ఉంది కాబట్టి x²తో మల్టిప్లై చేశాను. ఇందులో మళ్ళీ అన్నీ కూడా మనం x⁻n అంటే n ఇంటూ x⁻n -1 ఫార్ములానే అప్లై చేయడం జరిగింది. సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. Now second problem, if y is equal to a cos x plus b plus 2x into sin x, then we have to prove that y double dash plus y is equal to 4 cos x. ఈ ప్రాబ్లంలో కూడా మనం డబల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ గివెన్, వాట్ ఈస్ గివెన్, y is equal to a cos x plus b plus 2x into sin x, let it be equation number 1. Now differentiate with respect to x. What is the derivative of y? Y dash, a constant, cos x derivative minus sin x plus ఇది uv. ఇందులో x ఉంది, ఇందులో x టర్మ్ ఉన్నాయి కాబట్టి రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి uv మెథడ్లో చేయాలి. సో ఎలా, b plus 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ sin x ఇంటూ derivative of b plus 2x, uv dash plus b u dash. Now y dash is equal to minus a sin x plus b plus 2x into sin x derivative enti cos x, derivative of sin x is cos x, next plus sin x into b derivative 0, 2x derivative 2. సో ఇక్కడ 2 sin x వచ్చింది. Now y dash is equal to minus a sin x, అంటే sin x కామన్ తీద్దాం, రెండిట్లలో sin x కామన్ తీస్తే ఓపెన్ అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. సో 2 మైనస్ ఏ అండి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ మైనస్ ఏ మిగిలింది, 2 మైనస్ ఏ ఇంటూ sin x ప్లస్ b ప్లస్ 2x ఇంటూ ఏంటి cos x. దిస్ ఈజ్ నెంబర్ 2. నౌ వీ గాట్ y dash. ఓకే, సో సేమ్ ఇలాగే మళ్ళీ ఒక్కసారి డెరివేటివ్ చేస్తే మనకి y డబల్ డాష్ వస్తుంది. ఓకే, సో అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఏమవుతుంది, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఏ కాన్స్టెంట్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి cos x, 2 మైనస్ ఏ కాన్స్టెంట్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ cos x ప్లస్ ఇందులో రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ uv మెథడ్, b ప్లస్ 2x ఇంటూ derivative of cos x plus cos x into derivative of b plus 2x, uv dash plus vu dash. Now okay, 2
మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి ప్లస్ 2x ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ బి డెరివేటివ్ 0 ప్లస్ 2x డెరివేటివ్ 2. ఓకే, నా y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2 మైనస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది ఎక్స్ట్రా ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ b ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ నెంబర్ 3. ఓకే, సో కేర్ఫుల్గా మనం చేసేసరికి మనకి y డాష్ y డబల్ డాష్ వచ్చినాయి. నౌ వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్? దట్ ఈస్ y డబల్ డాష్ ప్లస్ y చేయన్నట. ఓకే, చేద్దాం, సింపుల్ వచ్చేస్తుంది ఇంకా. సో నౌ కంటిన్యూషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ దట్ ఈస్ y డబల్ డాష్ ప్లస్ y తీసుకుంటున్నాను. y డబల్ డాష్ అంటే ఏంటి? 2 ప్లస్ 2 4 మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ b ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్. ఇది y డబల్ డాష్ ప్లస్ y అంటే ఏంటి? ఏ కాస్ ఎక్స్ ప్లస్ b ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్ కదా, రైట్. సో b ప్లస్ 2x sin x క్యాన్సిల్. ఈ రెండిట్లలో కాస్ ఎక్స్ కనుక కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది? ఇక్కడ 4, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ ప్లస్ ఏ. కాస్ ఎక్స్ కామన్, 4 మైనస్ ఏ ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో ప్లస్ ఏ. సో ఏ క్యాన్సిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 cos x విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ y డబల్ డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఆన్సర్? 4 cos x. సో y తీసుకొని కొంచెం యూవీ మెథడ్ అప్లై చేస్తూ y డాష్ను y డబల్ డాష్ ఫైండ్ అవుట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టేకెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ దట్ ఈస్ y డబల్ డాష్ ప్లస్ y సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ సింప్లిఫై చేస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్ కనబడింది. ఇక్కడే తెలిసిపోతుంది మనం చేసింది కరెక్టా కాదని. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x, ఇది మళ్ళీ యూవీ మెథడ్లో ఉంది. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వన్, అంటే మళ్ళీ డబల్ డెరివేటివ్ చేయాల్సిందే. ఓకే, వాట్ ఈస్ గివెన్? y is equal to 6 into x plus 1 plus a plus bx into e to the power of 3x. This is equation number 1. Okay, now differentiate with respect to x. ఏమవుతుంది? y dash is equal to 6 into x derivative 1 derivative 0. 6 constant, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1 డెరివేటివ్ 0. ఓకే, సో ఇవి రెండు ఫంక్షన్స్ కాబట్టి యూవీ మెథడ్. వన్ ఇది ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్. నౌ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x డెరివేటివ్ ఏమవుతుంది? ఈ పవర్ 3x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x అంటే ఈ పవర్ 3x డెరివేటివ్ ఏమవుతుంది? ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ కూడా చేయాలి, అదేమవుతుంది 3. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ 3x ఇంటూ ఏ డెరివేటివ్ 0 ప్లస్ b ఇంటూ x డెరివేటివ్ 1. ఓకే, నౌ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ 3x ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది? 3 ఇంటూ ఈ పవర్ 3x ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ ఉంది కదా, దీనిలో నేను ఈ 1 నుంచి ఓకే ఇక్కడ 2 మెథడ్స్ చెప్తున్నాను. మీరు ఇందాకట్లానే ఇప్పుడు y డాష్ చేస్తాను, దెన్ y డబల్ డాష్ చేయండి. ఇదే విధంగా కంటిన్యూ చేయండి. y డబల్ డాష్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని అందులో y డబల్ డాష్ సబ్స్టిట్యూట్ చేయండి, y డాష్ సబ్స్టిట్యూట్ చేయండి, y సబ్స్టిట్యూట్ చేయండి. కేర్ఫుల్గా సింప్లిఫై చేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోయి 54x ప్లస్ 18 మిగులుతుంది. ఓకే, దట్ ఈజ్ వన్ వే. అండ్ అనదర్ వే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
a ప్లస్ bx ఇంటూ e పవర్ 3x ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అటువైపు వెళ్తే y మైనస్ ఆఫ్ 6 ఇంటూ x ప్లస్ 1 అవుతుంది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో y డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 6 ప్లస్ b e పవర్ 3x ప్లస్ 3 ఇంటూ e పవర్ 3x ఇంటూ ఏ ప్లస్ bx ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 1 నుంచి y మైనస్ ఆఫ్ అంటే y మైనస్ ఆఫ్ 6x ప్లస్ 1 అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫ్రమ్ 1 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లేదా మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇలానే డబుల్ డెరివేటివ్ చేసి కూడా మీరు లెఫ్ట్ హ్యాండ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, వస్తుంది, అలా కూడా వస్తుంది ఆన్సర్. నౌ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ b e పవర్ 3x 3 ఇంటూ y ఏమవుతుంది, 3y 3 ఇంటూ మైనస్ 6 మైనస్ 18 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 18 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. నౌ y డాష్ ఈజ్ ఈక్వల్ టు b e పవర్ 3x ప్లస్ 3y మైనస్ 18 ఇంటూ ఎక్స్ 18x మైనస్ 18 ప్లస్ 6. ఓకే, సో నౌ ఫైనల్లీ y డాష్ ఇది ఇటువైపు తీసుకొస్తే మైనస్ 3y మైనస్ 18x ఇటువైపు వస్తే ప్లస్ 18 మైనస్ 18 ప్లస్ 6 మైనస్ 12 ఇటువైపు వస్తే ప్లస్ 12 18x ఈజ్ ఈక్వల్ టు b e పవర్ 3x. దిస్ ఈజ్ నెంబర్ 2, దట్ ఈస్ నెంబర్ 2. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే y డాష్ని ఇలా రాబట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ డిఫరెన్షియేట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు x. Now differentiate 2 with respect to x. ఏమవుతుంది, y డాష్ డెరివేటివ్ y డబల్ డాష్ మైనస్ 3 ఇంటూ y డెరివేటివ్ 3 ఇంటూ y డెరివేటివ్ ఏమవుతుంది, y డాష్ ప్లస్ 18 ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ 12 డెరివేటివ్ 0 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ e పవర్ 3x డెరివేటివ్ e పవర్ 3x ఇంటూ ఇన్నర్ టర్మ్ 3x డెరివేటివ్ ఏమవుతుంది 3x డెరివేటివ్ ఏమవుతుంది 3. ఓకే, సో నౌ y డబల్ డాష్ మైనస్ 3y డాష్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3b e పవర్ 3x. నౌ రిప్లేస్ b e పవర్ 3x విత్ 2లో మనకి b e పవర్ 3x ఏమైతే వచ్చిందో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే y డబల్ డాష్ మైనస్ 3y డాష్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ b e పవర్ 3x ఏమొచ్చింది మనకి, y డాష్ మైనస్ 3y ప్లస్ 18x ప్లస్ 12 వచ్చింది కదా. సో ఈ పార్ట్ని తీసుకెళ్ళి b e పవర్ 3x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. సో చేస్తే నౌ సింప్లిఫై చేయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. y డబల్ డాష్ మైనస్ 3y డాష్ ప్లస్ 18 3 ఇంటూ y డాష్ 3y డాష్ మైనస్ 3 ఇంటూ 3 9y 3 ఇంటూ 18 54x 3 ఇంటూ 12 36. ఓకే, నౌ రీఅరేంజ్ ద టర్మ్స్. y డబల్ డాష్ మైనస్ 3y డాష్ ఈ 3y డాష్ని ఇటువైపు తీసుకురండి, మైనస్ 3y డాష్ మైనస్ 9y ఇటువైపు తీసుకురండి ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 54x అటువైపు ఉంచండి 36, ఈ 18 ఇటువైపు తీసుకురండి మైనస్ 18. సో ఫైనల్లీ y డబల్ డాష్ మైనస్ 3 మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 54x 36లోకి వెళ్ళి 18 పోతే 18. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే నేను ఎలా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం y డాష్ చేసిన తర్వాత ఒకటి రిప్లేస్ చేశాను, సబ్స్టిట్యూట్ చేశాను, మళ్ళీ y డబల్ డాష్ చేసిన తర్వాత సెకండ్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇలా చేస్తే ఈ విధంగా వస్తుంది. లేదా ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ y తీసుకోండి, డైరెక్ట్గా y డాష్ చేయండి, ఏం సబ్స్టిట్యూట్ చేయకుండా, మళ్ళీ దాని డెరివేటివ్ తీసుకుంటే y డబల్ డాష్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు y డాష్ y డబల్ డాష్ వస్తాయి కదా, వాటిని తీసుకొని వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రిప్లేస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్. ఓకే, దట్ ఈజ్ వన్ మోర్ మెథడ్.
ఇలా ఎలానైనా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ a into y power 4 is equal to x plus b whole power 5, then 5 into y double dash is equal to y dash square. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందండి, ఇంకా గుర్తుంది నాకు. ఓకే, సో సొల్యూషన్ గివెన్. దీన్ని ఏం చేయాలంటే ఒక మెథడ్, ఓకే ఇలా చెప్తున్నాను కదా, ఇంకొక ఎక్స్ ప్లస్ బి పవర్ 5, దీని నుంచి ఒక వై పవర్ 4ని ఏం రాసుకోవచ్చు, వై క్యూబ్ ఇంటూ వై రాయొచ్చు కదా. ఒక వైని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 అర్థమైందా? వై పవర్ 4 కెన్ బి రిటన్ యాజ్ వై క్యూబ్ ఇంటూ వై, అందులో ఒక వైని ఇటు పంపిస్తున్నా. ఎందుకు సార్ అంటే మధ్యలో మనకి ఏ వై క్యూబ్ అనేది కనబడుతుంది, అక్కడ ఇది రిప్లేస్ చేసుకోవడానికి అంతే. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఏ కాన్స్టెంట్, వై పవర్ 4 అది ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి 4 ఇంటూ వై పవర్ 4 మైనస్ 1 ఇంటూ వై డెరివేటివ్ డివై బై డిఎక్స్. ఎక్స్ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 చేసిన తర్వాత ఇన్నర్ టర్మ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే, 5 ఇంటూ ఎక్స్ ప్లస్ బి పవర్ 5 మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, ఏమవుతుంది చెప్పండి, 4 ఇంటూ ఏ ఇంటూ వై క్యూబ్, 4a వై క్యూబ్ చెప్పాను కదా, ఏ వై క్యూబ్ కనబడుతుంది, ఇంటూ డివై బై డిఎక్స్ ఏం రాయొచ్చు, వై డాష్, which is equal to 5 into x plus b whole power 5 minus 1 అంటే 4 into x derivative 1 and b derivative 0. ఓకే, now 4 into y dash into ay క్యూబ్ నేను రాసుకోవచ్చు అని చెప్పాను, x ప్లస్, సారీ ఇది b కదా, ఇది b కాబట్టి ఇది కూడా b. ఓకే, x ప్లస్ b హోల్ పవర్ 5 బై y is equal to 5 into x plus b whole power 4. ఓకే, మనకేం కావాలి ఇక్కడ, నేను y డాష్ బై వైని అలానే ఉంచుతున్నాను ఇటువైపు, మిగతా టర్మ్స్ని అటువైపు తీసుకెళ్తున్నాను. చూడండి జాగ్రత్తగా, మిగతా టర్మ్స్ y డాష్ ఉంది, y ఉంది ఇటువైపు, 4 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, టోటల్ టర్మ్ డివైడ్ చేస్తుంది. టోటల్ ఏంటి, 4 ఇంటూ ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 5 అవుతుంది. ఓకే, 4 ఇంటూ ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 5 ఇటువైపు వస్తుంది. సో 4 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. నా దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాను, ఏమవుతుంది, వై బై వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 బై 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి ఏ వై క్యూబ్ని సబ్స్టిట్యూట్ చేశాను, చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇది డినామినేటర్లో ఉంటే కొంచెం మనకి ఇబ్బంది అని చెప్పేసి న్యూమరేటర్కి పంపించడం కోసం దీన్ని రెసిప్రోకల్ చేయడం జరిగింది. ఓకే, సో నౌ అగైన్ డిఫరెన్షియేట్, ఎందుకంటే వై డబల్ డాష్ కావాలి కదా, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఏమవుతుంది, వై బై వై డాష్ అంటే యూ బై వి కదా, వై డాష్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై డాష్ బై వై డాష్ స్క్వేర్, డినామినేటర్ స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ 4 by 5 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 అండ్ 5 డెరివేటివ్ 0, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేశాను. ఓకే, నౌ వై డాష్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై అంటే ఏమవుతుంది, వై డాష్ మైనస్ వై ఇంటూ వై డాష్ డెరివేటివ్ వై డబల్ డాష్ అవుతుంది, కింద వై డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 by 5. నౌ డూ క్రాస్ మల్టిప్లికేషన్, ఇటువైపు వస్తే ఏమవుతుంది, 5 ఇంటూ వై డాష్ ఇంటూ వై డాష్ స్క్వేర్ ఇంటూ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అటువైపు వెళ్తే 4 ఇంటూ వై డాష్ స్క్వేర్. నౌ 5 ఇంటూ వై డాష్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ వై డాష్ స్క్వేర్. రీఅరేంజ్ ద టర్మ్స్, దీన్ని ఇటు దీన్ని అటువైపు పట్టుకెళ్తే 5y డాష్ స్క్వేర్ మైనస్ 4y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అటువైపు వెళ్తే 5y డబల్ డాష్.
సో 5 minus 4 ఎంత y dash square is equal to 5y y double dash. This is required proof. 5y y double dash is equal to y dash square. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏ వై క్యూబ్ రాసుకొని ఒకసారి డెరివేటివ్ చేసి ఆ ఏ వై క్యూబ్ని రిప్లేస్ చేసి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇలా చేస్తే మనకి మళ్ళీ లెందీ అయిపోతుంది. దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే అంటే న్యూమరేటర్లో ఉంటే సింపుల్గా అయిపోతుంది. దీన్ని u/v ఫార్మాట్లో చేయాలి. దిస్ ఈజ్ వన్ మెథడ్. లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే దీన్ని y⁴ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, x+b⁴ దీని నుంచి y ఏమవుతుంది అంటే 4 అటువైపు వెళ్తే x+b⁴ అవుతుంది 1/4 a⁴ అవుతుంది, పవర్ 1/4. ఇదేంటి y. నెక్స్ట్ ఏం చేయండి, y డాష్ 1/a⁴ కాన్స్టెంట్. ఇది x⁴n ఫార్మాట్లో ఉంది కాబట్టి n ఇంటూ x⁴n-1 ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 1 అయిపోతుంది. మళ్ళీ y డబల్ డాష్ చేయండి ఇలానే n ఇంటూ x⁴n- ఫార్మాట్లో చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేయండి, రెండు ఈక్వల్ అయిపోతాయి. దట్ ఈజ్ అనదర్ మెథడ్. ఓకే, ఏంటి y రాసుకొని y డాష్ y డబల్ డాష్ చేయడము, ఇందులో రిప్లేస్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ విల్ బీ ఈక్వల్. దట్ ఈజ్ అనదర్ మెథడ్. Okay, so this is the last problem of this video. If y is equal to a cos of sin x plus b sin of sin x, then we have to prove that one. మళ్ళీ డబల్ డెరివేటివ్ ఉంది కాబట్టి 2 times డిఫరెన్షియేట్ చేయాల్సిందే. సో కేర్ఫుల్గా చేద్దాం. గివెన్, వాట్ ఈస్ గివెన్, y is equal to a cos of sin x అంట, అంటే ప్రోడక్ట్ కాదు అది కాంపోజిట్ ఫంక్షన్, b sin of sin x. Let it be equation number 1. Now differentiate with respect to x. y డెరివేటివ్ ఏమవుతుంది, y డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. బయట చూడడానికి ఫంక్షన్ ఎలా కనబడుతుంది, కాస్లో ఉంది. కాస్ డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ సైన్. సో మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్, దట్ ఈస్ సైన్ ఎక్స్ డెరివేటివ్. ఇది చూడడానికి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్, బయట సైన్ కనబడుతుంది అవుటర్ మోస్ట్ ఫంక్షన్, దాని డెరివేటివ్ ఏంటి, కాస్. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్, దట్ ఈస్ సైన్ ఎక్స్. ఓకే, నౌ y డాష్ ఈజ్ ఈక్వల్ ఏంటి, మైనస్ a ఇంటూ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇక్కడ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. రెండిట్లలో కామన్ ఏంటి చూడండి, కాస్ ఎక్స్ ఈజ్ కామన్. సో వాట్ ఈజ్ రిమైనింగ్, మైనస్ a సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ b కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, minus a sin of sin x plus b cos of sin x. Let it be equation number 2. Okay, now again differentiate with respect to x. కేర్ఫుల్గా చేయండి. నౌ దీని నుంచి y డాష్ డెరివేటివ్ ఏమవుతుంది, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఒక పని చేయాలి, ఇంకొక పని కూడా. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, దీని నుంచి మైనస్ a సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ b కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, y డాష్ బై కాస్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, దీని అటువైపు పంపిస్తాం. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. y డాష్ డెరివేటివ్ y డబల్ డాష్, ఇది 2 ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్గా ఉంది కాబట్టి uv మెథడ్ అప్లై చేయాలి. సో u అంటే ఏంటి ఇక్కడ, కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ మైనస్ a సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ b కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ప్లస్ మైనస్ a సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ b కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ని అలానే ఉంచేసి మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్, uv డాష్ ప్లస్ vu డాష్. ఓకే, నౌ కేర్ఫుల్గా డిఫరెన్షియేట్ చేద్దాం.
ఓకే, ఇక్కడే రాస్తున్నాను. వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఏ, బయట చూడడానికి ఎలా కనబడుతుంది, ఇందాకట్లానే సైన్ కనబడుతుంది కాబట్టి సైన్ డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏంటి, కాస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ బి ఇంటూ బయట చూడడానికి ఎలా ఉంది, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేసేస్తున్నాను ఇక్కడే ఏంటి, కాస్ ఎక్స్. ఓకే, తర్వాత మిగిలిపోయింది ఏంటి, ప్లస్ మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, నౌ సింప్లిఫికేషన్. వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇందులో కాస్ ఎక్స్ కామన్ తీయండి బయటికి, ఏమవుతుంది, మైనస్ కూడా కామన్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, సో కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ బయటకు వస్తుంది, కాస్ ఎక్స్ ఇంటూ రెండిట్లలో జాగ్రత్త చేయాలి, మైనస్ కాస్ ఎక్స్ బయటకు వస్తే ఏం మిగిలిపోతుంది బ్రాకెట్లో, ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏం మిగిలిపోయినా ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంది ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంది, దీని పని అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది, మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ స్టెప్ అండ్ ఈ స్టెప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ని ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, వై కదా, ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ని వై అని రాయొచ్చు. తర్వాత ఇక్కడేముంది, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఒకటి రాసాను కదా సెకండ్ ఈక్వేషన్లో, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వై రాసుకోవచ్చు, సెకండ్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ డెరివేటివ్ చేసాం కదా వై డాష్, దాని నుంచి ఏం రాయొచ్చు చూడండి, మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ని ఈ కాస్ ఎక్స్ని తీసుకెళ్తే ఏమైంది, అది వై డాష్ బై కాస్ ఎక్స్ అయింది, వై డాష్ బై కాస్ ఎక్స్. ఇవి ఎక్కడి నుంచి రాశాను, ఫ్రమ్ 1 and 2. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో పెద్ద స్టెప్ కాస్త ఒక్కటేసారి వై డాష్లని అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఉపయోగించుకుంటే చాలా చిన్నగా మారిపోయినాయి. ఓకే, సో నౌ ఫైనల్లీ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై డాష్ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏంటండి, టాన్ ఎక్స్. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమవుతుంది, టాన్ ఎక్స్. ఈ రెండింటిని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, వై డబల్ డాష్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ వై డాష్ ప్లస్ వై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. ఈ సెకండ్ సెక్షన్లో సెకండ్ బిట్ చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అండ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఏంటి, nth ఆర్డర్ డెరివేటివ్స్ అంటే ఏంటి, సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ 90లో సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో సెక్షన్ 3 సాల్వ్ చేస్తే మన డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.